యాక్చువల్లీ మా మ్యారేజ్ ఎలా జరిగిందో తెలుసా? చేజింగ్లు, ఫైటింగ్లు, 4 సుమోలు, వెనకాల కాన్వాయ్స్, కత్తెలు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా? మీకు 2 మ్యారేజెస్ అయ్యాయా? రిజిస్టర్ మ్యారేజ్ ప్రాసెస్ ఏంటి? హాయ్, వెల్కమ్ టు శీషా కపుల్. ఐ థింక్ ఈ మంత్కి ఇది మా సెకండ్ లాంగ్ వీడియో, అందుకే హైదరాబాద్లో వర్షం పడుతుంది అనుకుంటా. సో తమ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది దట్ వాట్ ఈస్ దిస్ వీడియో అబౌట్. మేము యాక్చువల్లీ వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఒక షార్ట్ పోస్ట్ చేశాను, అది మా కోర్ట్ మ్యారేజ్ది. అప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి. చాలామంది మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు కదా, మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారనేసి. అండ్ యంగ్స్టర్స్ ఐ గెస్ వాళ్ళ ప్రొసీజర్ అడుగుతున్నారు, అసలు ప్రాసెస్ ఏంటి అని. సో మేబీ ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూస్తే అన్ని క్వశ్చన్స్ క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ అయితే విల్ టాక్ అబౌట్ కోర్ట్ మ్యారేజ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. తర్వాత ఆల్రెడీ వెడ్డింగ్ అయిపోయిన వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్, లైక్ హౌ డు యూ రిజిస్టర్ యువర్ మ్యారేజ్. అండ్ థర్డ్ వచ్చేసి మా రిజిస్టర్ మ్యారేజ్ స్టోరీ. సో స్టే ట్యూన్డ్ అండ్ if you're seeing us for the first time, do consider subscribing. So without any further ado, let's get into the video. How do you register your marriage in India? Court marriage process. అవన్నీ నాకన్నా బెటర్ టెక్నికల్ టర్మ్స్లో షా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సో ఓవర్ టు. కోర్ట్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ఓకే, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒకటి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అండర్లో మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో దట్ హ్యాస్ వేరియస్ కండిషన్స్ లైక్ గర్ల్ ఏజ్ 18+ ఉండాలి. సో బేసిక్గా ఏజ్ రెస్ట్రిక్షన్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. మీకు సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాము, అందులో చెక్ చేసుకోండి. ఫస్ట్ అది అందులో మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మీ ఇంటెంట్ టు మ్యారేజ్ ఫస్ట్ సబ్మిట్ చేయాలి. దట్ షుడ్ బి డన్ 30 days ప్రయర్. అంటే మీ మ్యారేజ్ చేసుకోవాలనుకునే డేట్ కన్నా 30 days ముందే మీరు ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఆన్లైనా ఆఫ్లైన్? బోత్. ఇది సబ్మిట్ చేసిన తర్వాత 30 days మీ డీటెయిల్స్ అనేవి ఎనీ ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని అక్కడ నోటీస్ బోర్డులో పెడతారు. ఇట్స్ నాట్ లైక్ మీ పేరెంట్స్ వచ్చి చూసి మ్యారేజ్ అవ్వకూడదు అని చెప్పి నచ్చలేదు అని చెప్పి అబ్జెక్షన్ చేస్తే అలాగ అవ్వదు. ఆబ్జెక్షన్స్ అంటే ఇట్ షుడ్ బి లీగల్, లైక్ గర్ల్ ఏజ్ తక్కువ, లేదంటే లేదంటే బాయ్ ఆల్రెడీ మ్యారీడ్. సో ఇలాంటి లీగల్ ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అప్పుడు అవి కన్సిడర్ చేస్తారు. అండ్ ఇనీషియల్గా సబ్మిట్ చేసే ఫామ్లోనే మీరు 3 witnesses డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్స్, ఆధార్ కార్డ్ నంబర్స్. దానికేం రెగ్యులేషన్స్ లేవు కదా, లైక్ మన సర్నేమ్ ఉండొద్దు ఆర్ అలా ఏముండదు. ఎనీ 3 witnesses, మీ ఫ్రెండ్స్ కూడా ఎనీ 3 witnesses డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాలి. డేట్ వెన్ ఇట్ ఈస్ గివెన్, ఆ డేట్లో అందరూ వెళ్ళి అవేంటి విట్నెస్ సైన్స్, మీ సైన్స్ అన్నీ తీసుకుని దెన్ యు ఆర్ డిక్లేర్డ్ హస్బెండ్ అండ్ వైఫ్. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అవి కూడా చెప్తే ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అంటే వైల్ అప్లయింగ్ ఇంకేమేమి డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ ఐడి ప్రూఫ్స్, నెక్స్ట్ గర్ల్ అండ్ బాయ్ స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ 10th అయితే 10th సర్టిఫికేట్స్ కావాలి, రెసిడెన్స్ ప్రూఫ్స్. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఏ ఫామ్ ఫిల్ చేయాలన్నా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. ఆల్రెడీ ఒకవేళ మీకు వెడ్డింగ్ అయిపోయి ఇప్పుడు మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అనుకుంటే ప్రొసీజర్ ఇస్ సేమ్. లైక్ ఇప్పుడు ఏంటంటే ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా నియరెస్ట్ రెసిడెన్స్లో ఆ తాలూకాలో ఉన్న రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ప్రొసీజర్ ఇస్ సేమ్, విట్నెసెస్ ఉండాలి. అప్పుడు దట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్. వేరే స్టేట్స్ వేరే సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికో ఎలోప్ అయిపోయి అక్కడికి వెళ్ళి చేసుకోవడం అవ్వదు. ఐదర్ యూ షుడ్ బి లైక్ హస్బెండ్ తాలూకాలో ఉన్న రిజిస్టర్ కానీ ఆర్ వైఫ్ తాలూకాలో, ఇద్దరిలో ఒకళ్ళ నియర్ బై ఉన్న తాలూకాలో మీరు రిజిస్టర్ చేసుకొని ప్రొసీజర్ ఇస్ సేమ్, విట్నెసెస్ ఉండాలి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అవుతుంది. అదంతా ఓకే. అండ్ ఫీజ్ లైక్ ఎంత మనీ అవుతుంది రిజిస్టర్ మ్యారేజ్కి? ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేట్ టు స్టేట్. ఎక్కువ ఏం అవ్వదు, 500 to 1000 rupees. ఇదేంటి మీ ఓన్గా అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని సబ్మిట్ చేసుకుంటే ఆ ప్రైస్. లేదంటే దేర్ విల్ బి ఏజెంట్స్, ఈ డాక్యుమెంటేషన్ అదంతా నా వల్ల కాదు అలా అనుకుంటే యూ కెన్ గో ఫర్ అన్ ఏజెంట్. సో అతనే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఫామ్ ఫిలప్స్ అన్నీ అతనే చూసుకుంటారు. యూ నీడ్ టు గో అండ్ ఆ రోజు వెళ్ళి సైన్ చేసేసేయాలి అంతే. మనకి టైం అప్పుడు
మనకు అర్జెంట్ కాబట్టి వి వెంట్ విత్ అన్ ఏజెంట్. సో బేస్డ్ ఆన్ మీ ప్రెఫరెన్స్, బేస్డ్ ఆన్ మీ టైమ్ అండ్ అవన్నీ చూసుకోండి. అండ్ అప్లికేషన్ అది ఫిల్ చేస్తున్నప్పుడు ప్లీజ్ బీ కాషియస్, బికాజ్ ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా దే ఆర్ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్. అందుకే అందరూ ఏజెంట్స్కి పెట్టేసుకొని దే డూ ఆల్ ద పేపర్ వర్క్. బట్ ఇట్స్ ప్రెటీ ఈజీ, మనం చదువుకున్న వాళ్ళమే కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఫామ్స్ ఫిల్ చేస్తున్నప్పుడు మీరు నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి లేకుండా చూసుకుంటే ఇట్స్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేము రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసిన ఇన్ఫర్మేషన్. ఏదైనా రాంగ్ ఉంటే కరెక్ట్ చేయండి, లేదు అంటే ఒకవేళ ఏమైనా మీ దగ్గర ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే డూ ప్రొవైడ్ ఇట్ ఇన్ కామెంట్స్, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. మోస్ట్లీ మేము వ్యాలిడేట్ చేసాం, బట్ మా మ్యారేజ్ అయింది 2022లో. సో చాలా చేంజ్ అయిపోతూ ఉంటాయి. విత్ ఇన్ 6 months ప్రొసీజర్ అంతా చేంజ్ చేస్తూ ఉంటారు. ఇది మన బేసిక్ లేడౌట్ ప్రాసెస్ అనమాట. చిన్న చిన్న కరెక్షన్స్, అడిషనల్ ఫార్మ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా యాడ్ ఆన్ అయి ఉండొచ్చు రీసెంట్ టైమ్స్లో. సో బెటర్ మీరు వెబ్సైట్లో చెక్ చేసుకున్నా సరిపోతుంది. ఆర్ యూ కెన్ పర్సనలీ గో టు ది ఆఫీస్ అండ్ రిజిస్టర్ ఆఫీస్లో అంతా మీకు డీటెయిల్స్ అనేది ఉంటుంది. బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద వీడియో, మా స్టోరీ ఏంటి, మేము ఎందుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం అనేసి, వీ వాంట్ టు లైక్ టెల్ ఫ్యూ థింగ్స్. లైక్ స్పెషల్లీ యంగ్స్టర్స్, మా ఛానల్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 25 ఎక్కువ మన ఛానల్ చూస్తారు. వాళ్ళే ఎక్కువ మంది డీటెయిల్స్ అడిగారు. ఐఎమ్ హ్యాపీ ఒకవేళ వాళ్ళు దే వాంట్ టు డూ ఇట్ ఇన్ అన్ ఎకనామికల్ వే, మనీ వేస్ట్ చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్ అని డీటెయిల్స్ అడిగితే ఫైన్. బట్ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. సో ఎలాప్ అయిపోయి మేము చేసుకోవాలనుకుంటున్నాం, రిజిస్టర్ మ్యారేజ్ ఈజ్ ది ఓన్లీ చాయిస్ అనుకునే వాళ్ళ కోసం మేము లిటిల్ కన్సర్న్. క్లాస్ పీకే అంత పెద్దవాళ్ళమేం కాదు, బట్ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే వీ వాంట్ సే ఫ్యూ థింగ్స్. పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోయి వీ లవ్ ఈచ్ అదర్, మేము ఇద్దరం చాలా హ్యాపీగా ఉంటాం అని అనుకుంటాం. మేము అలాగే అనుకున్నాం. తనకి 30,000, నాకు 30,000 శాలరీ అప్పట్లో. సో 60,000 ఏ సిటీకి వెళ్ళిపోయినా 60,000తో హ్యాపీగా బతికేచ్చు అనుకున్నాం. అవర్ పర్సనల్ అడ్వైస్, మనం వెళ్ళిపోయి పేరెంట్స్ని వదిలేసి మ్యారేజ్ చేసుకునే కన్నా టైం పడుతుంది. టైం పట్టినా సరే పేరెంట్స్ని అందరినీ ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్సే వేరు. నాట్ టు హర్ట్, ఐ నో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, మాకు ఇంకో దారే లేదు, మాకు రిజిస్టర్ మ్యారేజ్ ఇస్ లైక్ ద ఫైనల్ గో అనుకునే వాళ్ళు. ఐ అగ్రీ, యూ మైట్ హ్యావ్ ట్రైడ్ అ లాట్, బట్ లాస్ట్ దాకా ట్రై చేస్తూనే ఉండండి. అనుకున్నంత సింపుల్ అయితే కాదు. ఇప్పుడు మీ వీడియోలో చెప్పినంత సింపుల్గా అయితే మీకు రిజిస్టర్ మ్యారేజ్ జరగదు. చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ పెళ్ళైన ప్రాసెస్లోని, పెళ్ళైన తర్వాత కూడా పేరెంట్స్ నీడ్ ప్రతి సెకండ్ మనకు తెలుస్తుంది. అండ్ శశి చెప్పినట్టు మా స్టేట్ ఆఫ్ మైండ్ ప్రెజెంట్ అప్పుడు అట్లానే ఉండేది. తనకి 30,000, నాకు 30,000, మాకు వీ కెన్ విన్ ద వరల్డ్, మాకు 60,000తో మేము ఏమైనా చేసేస్తామని. ఇప్పుడు ఇద్దరికి 1 lakh శాలరీ ఉన్నా ఇక్కడ హౌస్ రెంట్స్ ఇవన్నీ స్పెండ్ చేసుకుంటున్నప్పటికీ, అసలు మంత్ ఎండ్ వస్తున్నప్పటికీ మనీ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియడం లేదు అసలు సేవింగ్స్కి. అండ్ వీలైనంత వరకు మాత్రం పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకేంటి, మీ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు కదా, మీరు ఇలానే క్లాస్ పిక్తారు అనుకోకండి. వీఆర్ టెలింగ్ లైక్, మీరు మమ్మల్ని అన్న వదిన అలా అంటారు కదా కామెంట్స్లో. సో ఒక ఎల్డర్ సిస్టర్, ఎల్డర్ బ్రదర్ లానే సజెషన్ ఇస్తున్నట్టే తీసుకోండి, క్లాస్ పీకట్లేదు. సో యా అంతే. సో ఇంకా ఎక్కువ సీరియస్ అయిపోయే ముందు లెట్స్ గెట్ ఇన్ టు అవర్ రిజిస్టర్ మ్యారేజ్ టాపిక్. ఎందుకు రిజిస్టర్ మ్యారేజ్ ఇంత క్లాస్కి మనం పారిపోయి రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాం? ఎందుకు అంటే ఇనీషియల్గా ఫస్ట్ చెప్తా. యాక్చువల్లీ మా మ్యారేజ్ ఎలా జరిగిందో తెలుసా? చేజింగ్లు, ఫైటింగ్లు, 4 సుమోలు, వెనకాల కాన్వాయ్స్, కత్తేలు, అవి ఏం జరగలేదు. చాలా సింపుల్గా పేరెంట్స్ ఒప్పుకొని మాకు ట్రెడిషనల్ వెడ్డింగ్ జరిగింది. దాని తర్వాత మా మ్యారేజ్ని మేము రిజిస్టర్ చేసుకున్నాం. సో ఇట్స్ నాట్ అ కోర్ట్ మ్యారేజ్ ఆర్ రిజిస్టర్ మ్యారేజ్, ఇట్స్ రిజిస్టరింగ్ అవర్ మ్యారేజ్. మీలో చాలామంది అనుకుంటుంటారు మ్యారేజ్కి డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, సింపుల్గా వెళ్ళి కోర్ట్ మ్యారేజ్ చేసేసుకుందాం, ఈజీగా అయిపోద్ది, ఆ డబ్బులంతా వేరే దగ్గర చేసుకుందాం, హనీమూన్కి వెళ్తాం, అది మా ప్లాన్ యాక్చువల్లీ కదా. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. మన పేరెంట్స్ మైండ్ సెట్ని మనం మార్చలేము. దే నీడెడ్ అ గుడ్ వెడ్డింగ్. వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ మ్యారేజ్, మా ఇంట్లోనే ఫస్ట్ మ్యారేజ్. సో దే వాంటెడ్ టు బీ అ గ్రాండియర్ కాకపోయినా అ డీసెంట్ వెడ్డింగ్. సో అందుకనే మేము ప్లాన్ చేసుకున్నాం. మా వెడ్డింగ్ బాగానే జరిగింది, సూపర్గా జరిగింది. మీరు ఒకవేళ మా వెడ్డింగ్ సిరీస్ని చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూసాను. మా వెడ్డింగ్ సిరీస్
మా ప్రీ వెడ్డింగ్ క్యాన్సిల్ అయింది. అది ఆల్రెడీ మీరు వెడ్డింగ్ సిరీస్ చూస్తే మీకు తెలుస్తుంది రీజన్. సో ప్రీ వెడ్డింగ్ క్యాన్సిల్ అయినాక పోస్ట్ వెడ్డింగ్ చేద్దాం అనుకున్నాం. అండ్ అప్పుడు సాంగ్ వచ్చేసి జెర్సీ మూవీలో అదేంటో కానీ ఉన్న పాటుగా సాంగ్. ఆ సాంగ్ మీరు చూస్తే మధ్యలో ఒక రిజిస్టర్ మ్యారేజ్ పెట్టి వస్తుంది. సో ఫర్ దాట్ సీన్ మేము రిజిస్టర్ మ్యారేజ్ సెటప్ అయితే చేద్దాం అనుకున్నారు. సో డూప్లికేట్ ఆఫీస్, డూప్లికేట్ రిజిస్టర్ కాకుండా వాట్ వీ థాట్ ఇస్ మాకు ఎప్పటి నుండో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఉన్నింది. అండ్ ఆల్సో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు. సో వీ థాట్ లెట్స్ మేక్ ఇట్ ఒఫిషియల్, షూట్ చేద్దాము బట్ ఇన్ అ రియల్ సెటప్. రియల్గానే మన మ్యారేజ్, రియల్గానే విట్నెసెస్, రియల్గానే సైన్స్. అది కూడా అక్కడ మనం అక్కడ ఆఫీస్లో వాళ్ళని ఆ మేడంని పర్మిషన్ అడిగి we took permissions because అది గవర్నమెంట్ ఆఫీస్ కదా, ముందుగా వెళ్ళి we took permissions and they were like firstly ఎందుకమ్మా ఆల్రెడీ మీకు పెళ్ళైంది కదా మళ్ళీ ఎందుకు అన్నారు. బట్ we told the entire story and she laughed and she said okay fine, నేను ఎలా యాక్ట్ చేయాలో చెప్పండి, I'll do the rest అన్నట్టు. she cooperated really well, so kind of her. అండ్ మేము ఫుల్ పెళ్ళైపోయినా మళ్ళీ పెళ్ళైపోయిన గెటప్లో శశి ఆఫీస్ నుంచి ఆ రోజు లంచ్ బ్రేక్లో వచ్చారు. సో లిటరలీ స్వెట్. అండ్ నేను మొత్తం రెడీ అయ్యి మా మమ్మీ చెల్లి రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్కి వెళ్ళాం. తినైతే కంప్లీట్ తిను రాలేదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్. మాకు అక్కడ టైం షెడ్యూల్ అయిపోయింది, తను రాలేదు. నాకేమో టెన్షన్, ఆల్రెడీ వీఆర్ మ్యారీడ్ బై దెన్. బట్ ఆ ఫీలింగ్ లైక్ ఆ నర్వస్నెస్ ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయితే ఇట్ విల్ టేక్ 1 month మోర్. రాజారాణి మూవీలో అలా వెయిట్ చేసారేమో మళ్ళీ నేను అక్కడ అలా ఈవినింగ్ దాకా వెయిట్ చేయాలేమో అనుకున్నా. సో ఒక హాఫ్ అన్ అవర్ అయినాక మొత్తం చెమటలతో వచ్చారనమాట. మంచిగా బ్లూ షర్ట్, ఫార్మల్స్. నేను మాత్రం వీళ్ళ ఫ్రెండ్స్ నాకు కేరళ నుంచి పట్టు శారీ తీసుకొచ్చారు వెడ్డింగ్ గిఫ్ట్. నాకు అది నా మోస్ట్ ఫేవరెట్. సో ఐ వాంటెడ్ ఇట్. అందుకు అలా పట్టు శారీ అండ్ మంచిగా పువ్వులు పెట్టుకొని పెళ్లి కూతురులా రెడీ అయిపోయి వడ్డానం, హారం, అందరు నన్నే చూస్తారు రిజిస్టర్ మ్యారేజ్లో. ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్. బట్ మా మమ్మీ చెల్లి ఉన్నారు కాబట్టి కొంచెం ఇట్ వాస్ ఫైన్ ఓన్లీ. సో విత్ లాట్స్ ఆఫ్ స్టేర్స్ అందరు మమ్మల్ని చూస్తున్నారు. బట్ వెళ్ళి అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసి ఆమె రిజిస్టర్ అన్నీ వ్యాలిడేట్ చేశారు. వ్యాలిడేట్ చేసినాక అప్పుడు మళ్ళీ పిలిచి నేమ్స్ ఏంటి నీకు ఇష్టమైన అవి కూడా అడిగారు క్వశ్చన్స్. ఇట్ వాస్ ఫన్ కదా. తర్వాత ఏమైంది, మనం సైన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత 2 days పడుతుంది. 2 to 3 days డిపెండ్స్ ఆన్ ద వర్కింగ్ డేస్ అవన్నీ. సో మీకు కాల్ చేస్తారు మ్యారేజ్ సర్టిఫికేట్ రెడీ అయిపోయిందని. అప్పుడు మీరు వెళ్ళి సర్టిఫికేట్ కలెక్ట్ చేసేసుకోవచ్చు. అలా మేము we got married officially for the second time. సో అది స్టోరీ. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఈవెన్ నేను ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు ఐ గాట్ లైక్ 1 million views. అండ్ అందులో అందరూ కామెంట్స్లో ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, మీకు ఆల్రెడీ వెడ్డింగ్ అయింది కదా ఎందుకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని అండ్ ప్రొసీజర్ చెప్పమని. సో వీ థాట్ ఇండివిజువల్గా అందరికీ రిప్లై చేయడం కన్నా దిస్ వే ఇట్ విల్ బీ బెటర్ అండ్ ఇట్ విల్ రీచ్ మోర్ పీపుల్ అని. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే స్పెషలీ రిలేటెడ్ టు రిజిస్టర్ మ్యారేజ్ ఆర్ మా మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ జనరల్, డూ కామెంట్. మీరు కామెంట్ చేసేయండి అండ్ మీకు అందరికీ తెలుసు దట్ ఐ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. ఐ థింక్ వీఆర్ డన్. ఓకే, బాయ్ గైస్, సీ యూ సూన్.